చర్చిలో వాక్యం వింటున్న వారికి, వీడియో చూస్తున్న వారికి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29, 30 ఈ 3 వచనాలు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్న ప్రతి మనిషికి దేవుడు విశ్రాంతిని ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఎందుకు దేవుడు మనిషికి విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాడు అని అంటే, వచనం ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. మన భారాలను తీసివేసి మనకు విశ్రాంతిని ఎందుకు ఇస్తున్నాడంటే, తన భారాన్ని తన కాడెను మోయటానికి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము నుండి 30వ వచనం వరకు మనం చదవగలిగితే, పడి భారం మోస్తున్న మనుషులందరికీ భారాలను తీసివేసి మనుషులందరికీ విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాడు. అంటే ఇంక ఏ పని లేదు, హాయిగా ఉండొచ్చు, నెమ్మదిగా ఉండొచ్చు అని అనుకుంటున్నారా? కానీ కాదు. మన భారాలను తీసివేసి మన ప్రాణాలకు మనకు విశ్రాంతినిచ్చి తన కాడెను, తేలికగా ఉన్న తన కాడెను, సులువుగా ఉన్న తన కాడెను, తన భారాన్ని మోయటానికే దేవుడు మన భారాలను తీసివేశాడు. ఈ వాక్యం మనం చదువుకుంటే ఏమర్థం కావాలి? మన భారాలను తీసివేసి మనకు విశ్రాంతిని, మన ప్రాణాలకు విశ్రాంతిని ఎందుకు దయచేస్తున్నాడంటే, తన పని చేస్తామని, తన భారాన్ని మోస్తామని, తన కాడెను మోయటానికే దేవుడు మనకు విశ్రాంతినిచ్చాడని మనం మర్చిపోకూడదు. బైబిల్ గ్రంథంలోకి వెళ్తే, ఈనాటి తరాన్ని చూసుకున్న, ఒకనాటి తరాన్ని చూసుకున్న మనుషులలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. రూతు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. రూతు అనగానే ఎవరండి? మోయాబీయురాలు. రూతు మంచి ఆవిడ, చెడ్డావిడంటే చాలా మంచి స్త్రీ. ఆదికాండము 19వ అధ్యాయము 37వ వచనము చదువుకుందాం. మోయాబీయులు ఎక్కడి నుండి వచ్చారు అని అంటే, లోతు నుండి వచ్చారు. ఇజ్రాయేలీలు ఎక్కడి నుండి వచ్చారంటే, అబ్రాము నుండి వచ్చారు. లోతు అబ్రాముకి ఏమవుతాడంటే అన్నదమ్మును కొడుకు. అబ్రాములో నుండి ఇజ్రాయేలీలు వచ్చారు, లోతు నుండి మోయాబీయులు వచ్చారు. మోయాబీయులు అనేవారు ఎక్కడి నుండి వచ్చారు అని అంటే, లోతు నుండి వచ్చారు. రూతు ఎవరంటే మోయాబీ రాలు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 10వ వచనము. బిలాము దేవునితో ఇట్లా నేను సిప్పోరు కుమారుడైన బాలాకను. మోయాబు రాజు. బాలాకు ఎవరు? మోయాబు దేశానికి రాజు, మోయాబీయుడు. ఈ బాలాక్ అనేవాడు ఇజ్రాయేలీలకి చేసిన అన్యాయము ఇంతంత కాదు. ఐగుప్తులో నుంచి కానానుకు వచ్చేటప్పుడు ఇజ్రాయేలీలు అలిసిపోయిన టైంలో వాళ్ళకి అన్నపానములు ఇవ్వటం మానేసి బిలాముకి డబ్బులిచ్చి ఇజ్రాయేలీలను శపించమని బాలాక్ అనే రాజు బిలాముకి బహుమానాలు ఇస్తాడు. అంటే మోయాబీరాలైన రూతు గురించి కానీ, మోయాబు రాజైన బాలాకు గురించి కానీ మనం ఆలోచించగలిగితే, రూతు మోయాబీరాలే, బాలాకు కూడా మోయాబు దేశానికి రాజు అయితే అవ్వచ్చు. కానీ బాలాకు చెడ్డవాడు, రూతు మంచిది. ఈరోజు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక మంచి మాటని మనము ఈరోజు వినబోతున్నాం.
ఆదికాండము 38వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు లేక 10వ వచనం వరకు చదువుకుందాం. యోదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అని ఒక స్త్రీనిచ్చి పెండ్లి చేసెను. యోదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపెను. ఒక దావీదు యోదా గోత్రంలో నుండి వచ్చారు. యేసుక్రీస్తు యోదా గోత్రంలో నుండే వచ్చారు. ఏరు కూడా యోదా గోత్రంలో నుండే వచ్చాడు. యోదా గోత్రంలో నుండి వచ్చిన ఏరు జీవితాన్ని, యోదా గోత్రంలో నుండి వచ్చిన దావీదు జీవితాన్ని, యోదా గోత్రంలో నుండి వచ్చిన యేసుక్రీస్తు జీవితాన్ని ఒక్కసారి మనం చూడగలిగితే ఒకే గోత్రానికి చెందిన వారైనను దావీదు తన జీవితంలో ఏదో ఒక చోట పొరపాటు చేసినట్టుగా కనబడుతుంది, కానీ ఇక మీదట ఎప్పుడు కూడా పొరపాటు చేయని వాడుగా బ్రతికినట్టుగా మనం బైబిల్లో చూడగలం. అంటే దేవుడు ద్వారా సాక్ష్యం పొందిన గొప్పవాడుగా దావీదు అనే ఆయన కనబడతాడు. యేసుక్రీస్తు గురించి మత్తయి సువార్తలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనము. మరియు యేసు ప్రభు గురించి ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చి యేసు ప్రభు గురించి చెబుతుంది. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. తండ్రి ఏమంటున్నాడంటే, యేసును చూసి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అదే యోధా గోత్రం నుండి వచ్చిన యేసుక్రీస్తు గురించి ఈ మాట రాయబడితే, అదే యోధా గోత్రంలో నుండి వచ్చిన జ్యేష్ఠ కుమారుడైన ఏరు గురించి ఆదికాండం 38వ అధ్యాయము 6వ వచనములో ఏమని రాయబడింది? యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు, అంటే యోధా జ్యేష్ఠ కుమారుడు ఎవరు? ఏరు. తామారు అనే స్త్రీనిచ్చి యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరుకి పెండ్లి చేసెను. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యెహోవా అతనిని చంపెను. ఈరోజు మనుషుల దృష్టిలో మనం ఎలాగున్నాము, దేవుడి దృష్టిలో ఎలాగున్నాము ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. దేవుడి దృష్టిలోనూ మనుషుల దృష్టిలో చెడ్డదానిగా ఉన్నానా, చెడ్డవాడిగా ఉన్నానా అని ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. ఎందుకు అని అంటే, మనుషుల దృష్టిలో చెడ్డగా నడుచుకున్న ప్రమాదం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దేవుని దృష్టిలో చెడ్డగా బ్రతికితే దేవుడు కోపము మన మీదకి బయలుదేరుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కోపము మన మీదకి బయలుదేరితే అది మనకంత మంచిది కాదు. ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక దేవుడు ఏరుని చంపెను. ప్రియమైన వారులారా, మనిషి దేవుడి దృష్టికి చెడ్డవాడుగాను, మార్కు సువార్త 7వ అధ్యాయం మనం చదువుకుంటే నరుల హృదయం అంతా కూడా ఎలాగుందని అంటే చెడ్డగా ఉందని మార్కు సువార్తలో రాయబడుతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనము నుండి 23 వరకు చదువుకుందాం. మనుష్యుడి లోపల నుండి, మనుషులందరి లోపల నుండి బయటకు వస్తున్నవి మనుషులను అపవిత్రపరుస్తున్నాయట. మనుషులను అపవిత్రపరిచేవి ఎక్కడున్నాయి? మనుషుల్లోనే ఉన్నాయి. మనుషులను అపవిత్రపరిచేవి
మనుషుల బయట లేవు, మనుషుల్లోనే ఉన్నాయి. మనుషుల లోపల నుండి వచ్చినవే మనుషులను అపవిత్రపరుచుచున్నాయట. లోపల నుండి, మనుషుల లోపల నుండి అనగా మనుష్య హృదయములో నుండి దురాలోచనలు, జారత్వాలు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములు, చెడ్డవి, దేవదూషణ, అవివేకము, ఇలాంటి చెడ్డవన్నీ కూడా మనుషుల లోపల నుండే బయటకు వచ్చి మనుషులను అపవిత్రపరచుచున్నవి. మనుషులను అపవిత్రపరిచేవి ఎక్కడున్నాయి? మనుషుల హృదయాలలో ఉన్నాయి. మనుషులను అపవిత్రపరిచేవి మనుషుల లోపల్లోనే ఉన్నాయి, మనలోనే ఉన్నాయి. మనలను అపవిత్రపరిచేవి అంటే మనుషులు చెడ్డవారుగాను, ఆ మనుషుల హృదయము కూడా చెడ్డదిగాను. ఆదికాండము 8వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించును. భూమి శాపానికి గురైందంటే కారణం ఎవరు? భూమిని చేసిన దేవుడు కాడు, మనిషే. భూమి శపింపబడటానికి, శాపానికి గురవటానికి కారణం ఎవరు? మనిషా దేవుడా అని అంటే మనిషేనట. నరులను బట్టి దేవుడు భూమిని శపించాడట. నరులు మంచిగా ఉండకపోవటం వలనే భూమికి శాపం వచ్చింది. నరులను బట్టి మరల భూమిని శపించను. ఎందుకంటే నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది. ఆలోచనలు చెడ్డవైపోయాయి, హృదయము చెడ్డదైపోయింది. చివరికి మనిషి కూడా చెడ్డోడైపోయాడు. మనిషి చెడ్డోడైపోయాడు, మనిషి హృదయము చెడ్డదైపోయింది, మనిషి ఆలోచనలు కూడా చెడ్డవైపోయాయి. ఇలాగ మనుషులు దేవుడి దృష్టిలో చెడ్డవారుగా మారిపోతున్నారు. కాబట్టి దేవుని కోపము ఆనాడు యోధా గోత్రములో నుండి వచ్చిన జ్యేష్ఠ కుమారుడైన ఏరు మీదకు బయలుదేరింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులు చెడ్డవారుగా మారుతున్నారు. మనుషుల ఆలోచనలు చెడ్డవుగా మారుతున్నాయి, మనుషుల హృదయాలు కూడా చెడ్డవుగా మారుతున్నాయి. అలా మారితే ఆ మనిషికే ప్రమాదమని బైబిల్ చెబుతుంది. కాబట్టి దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం? మంచివారుగా ఉన్నామా, చెడ్డవారుగా ఉన్నామా? చెడ్డవారుగా ఉంటే దేవుడు కోపము మన మీదకు బయలుదేరుతుందని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వారిలారా, ఆదికాండము 38వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు యోధా ఓనానుతో నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించు. బాగా వినాలి. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ధర్మం ఉంది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క చట్టం ఉన్నట్టు, ఆయా దేశాలకు ఆయా ధర్మాల ప్రకారంగా నడుచుకున్నట్టు బైబిలులో కూడా యోధా గోత్రానికి చెందిన ఓనానుతో యోధా ఏమని చెబుతున్నాడంటే, మనకొక ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని ఆచరించు, జరిగించని తన కుమారుడైన ఓనానుతో చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ధర్మం ఏంటి? భారతదేశ ధర్మం ఏంటి? వరసైన వారిని పెళ్లి చేసుకోవటం మన ధర్మం, అవునా? అలాగే ముస్లిములకు ఒక ధర్మం ఉంది. అలాగే ఇజ్రాయేలీలకు కూడా దేవుడు ఒక ధర్మాన్ని పెట్టాడు. ఆ ధర్మాన్ని నువ్వు ఆచరించాలి, జరిగించాలని యోధా తన రెండో కుమారుడైన ఓనానుతో చెబుతున్నాడు. ఏరు చచ్చిపోయాడు కదా, చచ్చిపోగానే నువ్వు వెళ్ళి ఆ ఏరు భార్య అయిన తామారుని పెళ్లి చేసుకోనాయన, వధుని పెళ్లి చేసుకోనాయన. ఇదేంటండి విడ్డూరంగా ఉందని అనుకోకండి. మన ధర్మాలు మనకున్నాయి, వాళ్ళ ధర్మాలు వాళ్ళకున్నాయి. బైబిల్లోకి వెళ్తే
ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తును పట్టి అప్పగించటానికి వచ్చేటప్పుడు యేసు ప్రభువుని ఏం చేస్తాడు? యోధా ముద్దు పెట్టుకుంటాడు. అది వాళ్ళ కల్చర్. కొంతమంది సెకండ్స్ ఇచ్చుకుంటారు, కొంతమంది హగ్గిచ్చుకుంటారు. ఆయా దేశాలకు ఆయా ధర్మాలు ఉన్నాయి. అలాగేంటంటే యోధా గారు యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ముద్దు పెడతాడు. అది వాళ్ళ సంస్కృతి అన్నమాట. మన సంస్కృతి ఎలాంటిది? చిన్నపిల్లలైతే చిన్నపిల్లల బొగ్గు మీద ఇలా ముద్దు పెడతాం అన్నమాట. వయసులో ఉన్న అబ్బాయి వయసులో ఉన్న అమ్మాయికి మన దగ్గర ముద్దులు పెట్టరు. అది మన ధర్మము కాదనమాట. అది మన సంస్కృతి కాదు. అది వేరే సంస్కృతి, వాళ్ళు చేయవచ్చు, మనం చేయకూడదు. అలాగే ఏంటంటే భర్త చనిపోయిన తర్వాత భర్త లేని స్త్రీకి భర్త స్థానంలో ఉండి, అన్న స్థానంలో ఉండి సంతానాన్ని కలగచేయటానికి మాత్రమే దేవుడు ఈ పద్ధతిని, లేక మోషే గారు ఈ పద్ధతిని పూర్వీకులు తీసుకొచ్చారని బైబిల్ చరిత్రలో మనకు కనబడుతూ ఉంటుంది. అది మనం ఆచరించట్లేదని దానిని చిన్న చూపు చూడడం, అది మన సంస్కృతి కాదు కాబట్టి మనం దాన్ని అసహించుకుంటే అది మన పొరపాటే అవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ ఎంత చక్కని మాట రాయబడిందంటే ఆదికాండం 38వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు యోధా ఓనానుతో, రెండో కుమారుడైన ఓనానుతో యోధా నీ అన్న భార్య అయిన తామారు, నీ అన్న చనిపోయాడు కదా, తామారు యొద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించు, నీ అన్నకు సంతానము కలగజేయి అని దేవుడు చెప్పాను, లేక యోధా గారు చెప్పాను. ఓనాను ఈ సంతానము నాది కాదని అనుకొని ఎరిగి తామారు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా తన అన్నకు సంతానము కలగజేయకుండానట్లు తన రేతస్సును నేలకు విడిచెను. అట్లు యోనాను చేసినది సృష్టికర్త దృష్టికి చెడ్డది గనుక దేవుడు ఓనానును కూడా చంపెను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని దృష్టికి చెడ్డది చేస్తే దేవుడు ఒకనాటి తరములో ఉన్నవారిని చంపేవాడు. ఏం చేసేవాడు? అలా చేయకూడదు కాదండి అని అనకండి. దేవుడు చాలా మంచోడు, దయగలవాడు, కరుణ గలవాడు, జాలి గలవాడు, కృపగలవాడు, శాంతమూర్తి, దీర్ఘశాంతి, అత్యంత కృపగలవాడు. ఇవన్నీ కూడా దేవుడు ఎంత మంచోడని ప్రపంచానికి బైబిల్ తెలుపుతుంది. ఇలాంటి దేవుడు కోపపడవలసినంత అవసరం వచ్చింది. దేవుడికి కోపాన్ని పుట్టించారు. దేవుడు కోపం వారి మీదకి బయలుదేరే విధంగా వారు బ్రతికారు, వారు నడుచుకున్నారు. అందుకే ఏరు మీదకి, ఓనాను మీదకి దేవుని కోపం బయలుదేరింది. ఒకే గోత్రంలో నుండి వచ్చిన ఏరుని, అదే గోత్రంలో నుండి వచ్చిన యేసుక్రీస్తుని, అదే గోత్రంలో నుండి వచ్చిన యోధా గోత్రంలో నుండి వచ్చిన ఓనానిని, అదే గోత్రంలో నుండి వచ్చిన దావీదుని మనం పెట్టి చూడగలిగితే ఏరు కానీ ఓనాను కానీ దావీదులాగా కానీ యేసుక్రీస్తులాగా కానీ బ్రతికినట్టు దాఖలాలు లేవు. ప్రియమైన వారులారా, ఒకనాడు దేవుని కోపము అలా ఉండేది. అలాంటి దేవుడు యోనా గ్రంథంలోకి వెళ్ళిపోతే నినెవె పట్టణస్థులు దేవుడి దృష్టిలో ఘోరమైన పాపం చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. వీళ్ళు భయంకరమైన తప్పు చేసినా కూడా దేవుడు నినెవె పట్టణాన్ని నాశనం చేశాడా, విడిచిపెట్టాడంటే వారు మారారు కాబట్టి విడిచిపెట్టాడు. అంటే మనం బాగా ఆలోచించగలిగితే తప్పు చేసిన వారు మారితే దేవుడు వదిలేస్తున్నాడు. అదే తప్పును కంటిన్యూ చేస్తే ఏం చేస్తున్నాడు? దేవుని కోపం బయలుదేరి శిక్షను అమలు చేస్తున్నాడు. నినెవె పట్టణస్థుల గురించి మనం బైబిల్లో చదువుకుంటే
తప్పు చేసిన నినివే పట్టణస్థులు నినివే పట్టణంలో దైవజనుడైన యోనా గారు వెళ్ళి ప్రకటన చేయగానే, దేవుని ప్రవక్త అయిన యోనా గారు వెళ్ళి ప్రకటన చేయగానే నినివే పట్టణస్థులందరూ మారగానే దేవుడు కోపము వారి మీదకు బయలుదేరక వారిని దేవుడు క్షమించినట్టుగా, విడిచిపెట్టినట్టుగా బైబిల్లో కనబడుతుంది. అంటే ఏరు జీవితము, ఓనాను జీవితము క్షమించరానిదా? బాగా మనం ఆలోచించగలిగితే దేవుడే క్షమించని ఘోరాతి ఘోరమైన చెడులు కొంతమంది జీవితాలలో కనబడుతుంటాయి. అందుకే దేవుడు వాళ్ళను శిక్షిస్తూ ఉంటాడు. దేవుడు విడిచిపెట్టడానికి మనం చేసిన పొరపాటు చిన్నది కాదు. పోనీ చేశాము, దేవుడి దగ్గర క్షమాపణ అడిగి దానిని విడిచిపెడుతున్నామా? విడిచిపెట్టకపోతే ఎందుకు దేవుడు నిన్ను క్షమించాలి? తప్పు చేసిన వారిని చట్టం శిక్షిస్తుంది. అదే తప్పు తెలుసుకొని పశ్చాత్తాపుతుడైతే ఏం చేస్తుంది? జనవరి 26 అని, ఆగస్టు 15 అని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ఏం చేస్తుంది? ఈ చట్టం విడిచిపెడుతుంది. అలా విడిచిపెట్టే బ్రతుకు ఏ మనిషిలైనా ఉంటే వదిలేస్తాడు. కానీ ఏరు జీవితం, ఓనాని జీవితం అలాంటిది కాదు. క్షమించలేనిది నేరం చేశారు, క్షమించలేని చెడు చేశారు. అందుకే దేవుని కోపం వారి ఇరుగురు మీద బయలుదేరింది. నినివే పట్టణస్థులు తప్పు చేశారు, కానీ వారు క్షమాపణ పొందుకున్నారు. వారు చేసిన పొరపాటును తెలుసుకున్నారు, విడిచిపెట్టారు. కాబట్టి దేవుడు నినివే పట్టణం మీదకి నాశనాన్ని కురిపించలేదు, రప్పించలేదు. దేవుని కోపమే ఆనాడు జలప్రలయంగాను, దేవుని కోపమే ఆనాడు అగ్నిగంధకాలుగాను మనుషుల మధ్యకు వచ్చాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు కోపపడువాడు అన్న మాట ఎంత నిజమో, అత్యంత కృపగలవాడు, దీర్ఘశాంతుడు అన్న మాట కూడా అంతే నిజము. కాబట్టి ఒకనాడు కోపపడిన దేవుడు యేసు ప్రభు కాలానికి, అనగా మన కాలానికి వచ్చేసరికి ఎలా మాట్లాడుతున్నాడంటే, ఎజెకియేలు గ్రంథాన్ని చదువుకున్నా, పేతురు పత్రికను మనం చదువుకున్నా, ఎవరూ నశించిపోవాలని ఇచ్చలేక అందరూ కూడా మారు మనసు పొందవలెనని మనుషులందరి ఎడల దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడని, దుష్టుడు మరణము నొందుట చేత యెహోవానైన నాకు సంతోషమా, వాడు తన ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి మారుతాడని, మనిషికి అవకాశాలు ఇస్తుంది బైబుల్. మనిషి మారుతాడని, ఇక మీదట చెడు అనేది మానుకొని మంచిగా బ్రతుకుతాడని నాకు, మనందరికీ బైబుల్ అనేది భారతదేశంలో జైలు గోడల మధ్య ఉన్నవారు, పరాయి దేశస్తులు మన జైలు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్నారు. మన దేశంలో ఉన్నవారు కూడా మన జైలు గోడల మధ్య శిక్ష అనుభవిస్తున్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదు. కాబట్టి దేశంలో ఉన్నవారు తప్పు చేసినా చట్టం శిక్షిస్తుంది. పరాయి దేశస్థుడు వచ్చి ఆ దేశానికి అన్యాయం చేసినా వాడిని కూడా శిక్షిస్తుంది. ఇది ఎంత నిజమో దేవుడు కూడా అంతే నిజం. ప్రియమైన వారులారా, ఆలోచిద్దాం, దేవుడు కొరకు బ్రతుకుదాం.